నిర్మాత వెంకటేష్ గారు నిర్మించిన ఈ చిత్రం కేటుగాడు ప్లాటినం డిస్క్ ఫంక్షన్ సందర్భంగా రేపు 18వ తేదీ రిలీజ్ అవబోతున్న ఈ కేటుగాడికి ఇంత మంచి సంగీతం ఇచ్చి ప్లాటినం డిస్క్ రావడానికి కారకుడైన ముఖ్య సంగీత దర్శకుడు సాయి కార్తీక్, ఆయనకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ ఘనతంతా కిట్టు నల్లూరి, ఆయన టీము, మా తేజస్ పర్టికులర్గా తను హీరోయే కానీ ముందు పాటలు బాగున్నాయా లేదా బాగా చేయించు అని చెప్పి కిట్టు పక్కనే ఉంటూ వెంకటేష్ గారిని ఇంకా బాగా ఖర్చు పెట్టండి, బ్రహ్మాండమైన పిక్చర్ తీయండి, నేను పెద్ద హీరో అవ్వాలని ఆయన్ని ప్రోత్సహిస్తూ ఓ మంచి సినిమా, బ్రహ్మాండమైన చేజ్, ఇట్స్ ఎ రన్ సినిమా, చాలా మంచి సినిమా తీశారు. మంచి కెమెరామెన్తో, మంచి బ్యాక్గ్రౌండ్, ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్, మంచి యాక్షన్ బ్యాక్గ్రౌండ్తో ఈ సినిమా కిట్టు నల్లూరి చాలా బాగా తీశారు. నేను చూసా సినిమా. రేపు 18th రిలీజ్ అవబోతున్న ఈ సినిమా డెఫినెట్గా మంచి పాటలతో, కిట్టు గారి మంచి డైరెక్షన్తో, ఈ తేజస్ యొక్క ఎనర్జీ, పక్కనే ఆ అమ్మాయి కనపడగానే చాలా ఎక్కువ ఎనర్జీతో చెలరేగిపోయి వాళ్ళిద్దరూ చాలా చక్కని జంటగా కుదిరారు ఈ సినిమాలో. చాలా దానికి కావాల్సిన మంచి పాటలు కూడా సాయి చాలా బాగా ఇచ్చారు. డెఫినెట్గా ఈ పిక్చరు వీళ్ళందరూ ఈ యూనిట్ ఎంత సరదాగా నవ్వుకుంటున్నారో, కిట్టు కానీ, తేజస్ కానీ, ఆ అమ్మాయి కానీ, అమ్మాయి కూడా ఇప్పుడిప్పుడే నవ్వుతుంది, ఇంతకుముందు అంత నవ్వేది కాదు. వీళ్ళందరూ ఇంత బాగా నవ్వుతారు. వీళ్ళందరినీ చూసి వెంకటేష్ గారు ఇంకా ఎక్కువ నవ్వుతారు. వీళ్ళు చాలా ప్లెజెంట్గా ఈ సినిమాని ఇట్లాగే నవ్వుతూ హ్యాపీగా ఈ సినిమాని తీశారు. అట్లాగే ఉంది సినిమా చూసేటప్పుడు కూడా మీ అందరికీ నచ్చే విధంగా ఉంది. డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యూనిట్ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నా. కేటుగాడి ప్లాటినం డిస్క్ ఫంక్షన్ రామారావు గారు చేతుల మీదుగా ప్లాటినం డిస్క్ తీసుకున్నందుకు చాలా హ్యాపీ. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ చేసి మీరందరూ మా ప్రొడ్యూసర్ వెంకటేష్ గారికి మంచి డబ్బులు తెచ్చిపెడతారని ఆశిస్తున్నాను. ఈ సినిమా అండ్ మా హీరో మా తేజ్కి పెద్ద హిట్ రావాలి, అండ్ హీరోయిన్ అందరికీ, అండ్ కిట్టు ఈ సినిమాతో మంచి కమర్షియల్ డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి వర్క్ చేసిన అందరికీ అండ్ నా టెక్నీషియన్స్ అండ్ మై లిరిక్ రైటర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ సినిమాని పెద్ద హిట్ చేయండి, అందరూ థియేటర్స్లోనే చూడండి. అందరికీ నమస్కారం అండి. ఆయన సాయి కార్తిక్ గారు వెళ్ళిపోయారా సార్? సాయి కార్తిక్ గారు, మీ ఫంక్షన్ మీరు చేసుకున్నారు, మా ఫంక్షన్ మేము కూడా చేస్తాం యాక్టర్స్. ఈరోజు మీది యువర్ హీరో ఆఫ్ ది డే ట్రిపుల్ ప్లాటినం డిస్క్, మాది కూడా త్వరలో ఈ కేటుగాడి దీనికి కథ 18th తర్వాత మనకి మేము కూడా సక్సెస్ దీంట్లో. సార్ మాది కూడా యాక్టర్ల పరంగా ఈరోజు మీ డిస్క్ ఫంక్షన్, ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్, కంగ్రాట్స్ సార్. మీ ఫంక్షన్ మీరు చేసుకున్నారు. మా ఫంక్షన్ యాక్టర్స్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా సక్సెస్ఫుల్గా మీ ముందుకు వచ్చి మీ అందరి అభిమానంతో మీ అందరు చూసి డెఫినెట్గా ఆదరిస్తారని నమ్మకంతో ఉన్నాం. ఆ తర్వాత సక్సెస్ అయిన తర్వాత ఆర్టిస్టులు కూడా చక్కగా షీల్డ్ ఇంకోటి కేటుగాళ్ళం అనుకుంటూ మేము కూడా వస్తాం. హోల్ టీమ్కి, కేటుగాడి టీమ్కి, నాతో కో యాక్టర్స్ ఎవరైతే మిగతా వాళ్ళు అజయ్ వీళ్ళు చాలామంది యాక్ట్ చేశారు వాళ్ళందరికీ, ప్లస్ టెక్నీషియన్స్ అందరికీ బిగ్ కంగ్రాట్స్. దర్శకుడు కిట్టు బాగా కష్టపడి, అయితే కష్టపడకుండా ఏది అంత సులువుగా రాదు. మేము కష్టపడ్డాం, కానీ ఇష్టంతో కష్టపడ్డాం, మీరు ఇష్టపడేలా చేస్తాం. అది కేటుగాడి సినిమా. మీరందరూ చూసి డెఫినెట్గా ఆదరిస్తారని ఆశిస్తూ వెంకటేష్ గారికి మెయిన్గా కంగ్రాట్స్ సార్. ఎందుకంటే హీఈస్ ద బ్యాక్ పిల్లర్. ఎన్ని వచ్చినా, ఏమి ఇబ్బందులు వచ్చినా కానీ ఎక్కడ వెనకాడలేదు ఆయన. హీ స్టూడ్ బై. అండ్ ఒక నమ్మకంతో వెళ్తా ఉంటాం కదండి, అలా నమ్మకంతో మీ ముందుకు 18th వస్తున్నాం. సో వెంకటేష్ గారు థ్యాంక్స్. వెంకటేష్ మూవీస్లో పార్ట్ అయినందుకు ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. మా చాందిని తుమేరి చాందిని రంగ్ బరే. సో చాందిని ఆల్సో షీఈస్ ద వన్ హీరోయిన్, తెలుగు హీరోయిన్, తెలుగు మాట్లాడుతూ చక్కగా, కాకపోతే అప్పుడప్పుడు అంటే డోంట్ ఫీల్ బ్యాడ్, మాకింగ్, ఊరికే సరదాగా జనాల కోసం అది నాకు ఇప్పుడు అన్నట్టుగా అప్పుడప్పుడు ఆడియో ఫంక్షన్లో మాట్లాడుతుంది కానీ బట్ డైలాగులు మాత్రం చాలా బాగా చెప్పింది. తెలుగు అమ్మాయి చాలా బాగా చేసింది. అండ్ అంటే బేసిక్గా మగపిల్లలు ఏంటంటే మగవాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఈజీగా పరిగెత్తేయడం, దూకేయడం అవన్నీ చేయగలుగుతాం. బట్ అమ్మాయి కూడా తేజస్తో పాటు ఈక్వల్గా పరిగెత్తింది సినిమాలో, చేజుల్లో పడింది, చాలా కష్టాలు పడింది. అండ్ వెల్ డన్. షీఈ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్ అండ్ షీ హ్యాస్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్, వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఇక 2 daysలో అందరూ ఫేట్ తెలిసిపోతుంది. బేసిక్లీ 18th రిలీజ్, వెరీ హ్యాపీ. కానీ దానికంటే ఎక్కువ టెన్షన్గా ఉంది. బాగా వచ్చింది, మాకు నమ్మకంగా ఉంది. వెరీ హ్యాపీ. ఆడియో సూపర్ హిట్ అయింది. సాయి కార్తిక్ మ్యూజిక్, రిటర్న్ ప్లాటినం ఫంక్షన్ అవుతుంది. సో 18th రిలీజ్ చూడండి తప్పకుండా. మా ప్రొడ్యూసర్కి చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆడియో అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. బేసిక్లీ ఇది నా డెబ్యూ మూవీ, సో నాకు చాలా క్రూషియల్ ఇది. అండ్ అందరూ బాగానే చేశాను అనుకుంటున్నాను. రిసీవింగ్ ఎలా ఉంటుందో చూడాలి. ప్రెస్ నుంచి వచ్చిన సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్ యూ. చాలా మంచి చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు. బికాజ్ నేను ఎప్పుడు అదే చూస్తుంటాను. బికాజ్ ఆబ్వియస్లీ ఫస్ట్ మూవీ అంటే ఎక్కువ ఎక్కడ కనిపిస్తే చూస్తూ ఉంటాను. సో ఆ విధంగా కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ 18th మంచి విజయం రావాలని కోరుకుంటున్నాను. మీరు కూడా కంటిన్యూస్లీ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. అండ్ ఆ రోజు కూడా చేయండి. అండ్ ఫింగర్స్ క్రాస్డ్. థ్యాంక్ యూ. ఇంకా 3 రోజుల్లో ఆడియో ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతుందంటే అందరికీ చాలా టెన్షన్గా ఉంటుంది. డైరెక్టర్గా నాకు కూడా అలాగే ఉంది. కాకపోతే ఎప్పటికప్పుడు మా ప్రొడ్యూసర్ నాకు సపోర్ట్ చేస్తున్నారు. టెన్షన్ పడక రామకృష్ణ, సపోర్ట్ బాగా వస్తుంది అని అదే హోప్తో నేను, హీరో, హీరోయిన్, పక్కన ఉన్న వాళ్ళందరూ అదే చెప్తున్నారు. ఎవరైతే సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి చెప్తున్నాను, ఏదైతే నమ్మకంతో మేము చెప్తున్నాం ఫస్ట్ నుంచి ఎంటర్టైన్మెంట్ అని, ఆ ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ నుంచి సినిమా ఎండింగ్ బయటకు వచ్చేసేటప్పుడు కూడా అదే నవ్వుకుంటూ వెళ్తారు. సో ప్రామిస్ చెప్తున్నా, సినిమా కంపల్సరీగా 100% అందరికీ ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఈ మూవీ చూసి మా అందరినీ ఎంటైర్ కెరియర్ టీంను బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేజర్ హైలైట్ ఈ సినిమాలో మ్యూజిక్. దానికి డిజర్వింగ్ పొజిషన్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ వచ్చినందుకు ఆయన సాయి కార్తిక్ గారిని అభినందిస్తున్నాను. ఈ సినిమా ప్రామిస్ చేసిన విధంగా సంపూర్ణంగా చివరి వరకు నిలబెడుతూ మంచి ఎంటర్టైన్మెంట్తో కిట్టు గారు చెప్పినట్టు పిక్చర్ చాలా బాగా తీశారు. ఇందులో తేజస్ మల్టీ డైమెన్షన్లో కనిపిస్తాడు. అటు ఎంటర్టైన్మెంట్తో పాటు అన్ని రకాల షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ అతను, చాందిని చౌదరి ఇద్దరు చాలా బాగా చేశారు. మిగతా ఆర్టిస్టులందరూ రాజీవ్ కనకాల కానీ, అజయ్ కానీ, సుమన్ గారు కానీ, మన పృథ్వీ గారు కానీ అందరూ చాలా అద్భుతంగా చేశారు. త్రూఅవుట్ సినిమా మీకు ఎక్కడ ఆగిపోయి ఆలోచిస్తూ కూర్చుని ల్యాగ్ కనిపించకుండా ఫుల్ రన్తో సినిమా వెళ్తుంది. ఖచ్చితంగా సినిమా ఈజ్ ఎ మాస్ ఎంటర్టైనర్. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ విష్ దట్ ఎవ్రీబడి ప్రేస్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ కేటుగాడు. థ్యాంక్ యూ.